ఆ ఇద్దరి పేర్లు మిస్సింగ్. ఎవరు ఆ ఇద్దరు, ఎందుకు అది మిస్సింగ్? నిజంగానే వ్యూహాత్మకంగా ఆ పేర్లని మిస్ చేశారా? మిస్ చేయలేదు అనుకుంటున్నానండి. మిస్ అయితే అయ్యి ఉండకపోవచ్చు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఎవరైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డి ద్వారా వాళ్ళిద్దరి పేర్లు చెప్పించి అక్కడి నుంచి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియని తీసుకువెళ్ళాలన్నటువంటి ఉద్దేశం కనిపిస్తూ ఉంది. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు చేసినటువంటి విచారణ ప్రక్రియ ఒకటి, రేపటి నుంచి చేయబోతున్నటువంటి విచారణ ప్రక్రియ ఒకటి. అంటే రేపటి నుంచి అంటే అవినాష్ రెడ్డి అరెస్టు తర్వాత, అంటే ఇప్పటికే ఈ కేసులో ఇతరులు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇప్పటికే రావటం జరిగింది. ఆ ప్రక్రియలో ఇది జరగబోతుంది. నిన్న సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో స్పష్టంగా 2 అంశాలు చెప్పారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, విచారించాల్సిందే, ఇందులో ఇతరుల ప్రమేయం గురించి కూడా తీసుకురావాల్సిందే అన్నారు. అంటే ఏంటి, ఎవరో ఉన్నారు, ఆ ఉన్నటువంటి వారు పెద్దవారు, ఆ ఉన్నటువంటి వారి గురించి సమాచారం సేకరించాలన్నటువంటిది వారి ఉద్దేశం. అందుకని దాంట్లో మెన్షన్ చేశారు. ఇకన ఈ కేసుకు సంబంధించినంత వరకు సుదీర్ఘకాలంగా జరుగుతూనే ఉన్నది. కానీ ఇక రాబోయేటువంటి 1 వీక్ ఆర్ 10 days క్రూషియల్. ఎందుకు క్రూషియల్ అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అన్నటువంటిది ఇక తప్పదు. ఎందుకు తప్పదు అని అంటే ఇప్పటి వరకు ఈ కేసులో మిగిలినటువంటి వారిని విచారించి కంక్లూజన్ తీసుకొచ్చారు. ఇక అవినాష్ రెడ్డి గారి కోసం వెయిటింగ్. రేపు ఈ కేసులో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి, A1గా ఉన్నటువంటి వ్యక్తి ఎర్రా గంగిరెడ్డి. అంటే 40 సంవత్సరాలుగా వైఎస్ వివేకాతో పాటు ప్రయాణం చేసి, వైఎస్ వివేకాతో పాటు ఉంటూ, వైఎస్ వివేకాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేయించటంలో ప్రధాన పాత్రధారైనటువంటి ఎర్రా గంగిరెడ్డి రేపు లొంగిపోబోతున్నాడు. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 27వ తారీఖు, నెక్స్ట్ మంత్ 5th మీరు ఎటువంటి పరిస్థితుల్లో సిబిఐ ముందు లొంగిపోవాలి. రేపు కనుక లొంగిపోకపోతే 10 గంటలకి ఆయన సిబిఐ వాళ్ళు పోయి అరెస్ట్ చేస్తారు. రేపు ఎర్రా గంగిరెడ్డి అరెస్ట్ లొంగిపోయిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఇక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం మొదలు పెడతారు. కస్టడీలోకి తీసుకొని అసలు నీకు శివశంకర్ రెడ్డికి ఏంటి, నీకు అవినాష్ రెడ్డికి ఏంటి, నీకు భాస్కర్ రెడ్డికి ఏంటి అనేటువంటిది ఈ లిస్ట్ అంతా వస్తుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఒకటి వచ్చింది. ఏంటది? ఫోన్ కాల్ డేటా లిస్టు. 14వ తారీఖు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 15వ తారీఖు ఉదయం 8 గంటల వరకు దాదాపు ఒక 100 కాల్స్ అటు ఇటు వెళ్ళినాయి. ఎవరెవరికి వెళ్ళినాయి? ఇక్కడ సునీత వివేక మాట్లాడుకున్నారనుకోండి, తండ్రి కూతురు మాట్లాడుకుంటే ఎటువంటి ఇది లేదు, ఇంకోరు మాట్లాడుకుంటే వ్యాపార భాగస్వామిలో లేకపోతే ఇంకొకరో లేదా ఫ్యామిలీనో మాట్లాడుకుంటే ఇబ్బంది లేదు. ఇక్కడ మాట్లాడుకుంది ఎవరు? ఈ హత్యలో ప్రధానమైనటువంటి పాత్రధారులు, కిరాతకంగా నరికి చంపినటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఈ కేసులో శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి వీళ్ళు ఎవరైతే ప్రధాన పాత్ర పోషించారో అసలు వీరికి సంబంధం ఏంటి? వీరికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? వీరికి ఏమన్నా కుటుంబ సంబంధాలు ఉన్నాయా? లేదా వీరికి ఇంకేమైనా రాజకీయ సంబంధాలు ఉన్నాయా? ఏమీ లేకుండా అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడుకుంటారు? ఏం అవసరం? అది కూడా అదే రోజు ఎందుకు మాట్లాడుకున్నారు? ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడుకోలేదు ఫ్రెండ్స్ అయితే. ఈరోజు ఎందుకు మాట్లాడుకున్నారు? ఈరోజు ఎందుకు ఆ కాల్స్ 6 గంటల దగ్గర నుంచి రేత్రి తెల్లారి ఉదయం 8 గంటల వరకు ఎందుకు కాల్స్ వెళ్ళినాయి? కరెక్ట్గా హార్డ్ అవర్స్లో కూడా చాలా కీలకం ఉంది ఇక్కడ. అంటే వీళ్ళు లోపలికి 10:30కి వెళ్ళబోయే ముందు ఎవరైతే దస్తగిరి గొడ్డలు కొనడానికి వెళ్ళినటువంటి దస్తగిరికి సునీల్ యాదవ్ కాల్ చేయటం. సునీల్ యాదవ్ ఆ టైంలో శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ కలిసి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉండటం. వైఎస్ అవినాష్ రెడ్డికి ఎవరైతే శివశంకర్ రెడ్డి ఫోన్ చేయటం, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయటం, మళ్ళీ అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డికి ఫోన్ చేయటం. ఏంటిది అసలు? ఏమి పథకం లేకపోతే, ఏమీ ఆలోచన లేకపోతే ఈ హత్య చేసినటువంటి వ్యక్తులకి వీళ్ళకి ఎందుకు ఫోన్ కాల్ ట్రాన్సాక్షన్ జరిగింది? 100% దీంట్లో వాళ్ళు ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు. వీళ్ళు గూగుల్ టేక్అవుట్ మేము నమ్మం. గూగుల్ టేక్అవుట్ నమ్మకపోతే వాళ్ళు ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? FSCL రిపోర్ట్ని తీసుకొచ్చారు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు డేటాని. ఏ కాల్, ఎవరి డేటా, ఎట్లా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనేది ఫోన్ కాల్ డేటా తీసేశారు. డేటాలో ఉంది. సునీల్ యాదవ్తో నాకు ఇప్పుడు మొన్న అవినాష్ రెడ్డి గారు చక్కగా ఓ మాట చెప్పారు. వాళ్ళని అసలు నేను ఎప్పుడూ చూడలేదు, నేను ఎప్పుడో ఈ మధ్యకాలంలో టీవీల్లో చూశాను అని చక్కగా చెప్పారు. నిజం తేలాలి, న్యాయం గెలవాలి అని ఎట్లయితే చెప్పారో ఇలాగే చెప్పారు ఇది కూడా. మరి వాళ్ళతో వీళ్ళకి ఏం పని ఫోన్లో మాట్లాడటానికి? అంటే ఈ మర్డర్ల వెనక ఈ మొత్తం స్కెచ్లో వీళ్ళందరూ పాత్రదారులు అయ్యారని సిబిఐ ఇచ్చిన రిపోర్ట్.
ఇది ఒక అంశం. అందుకని రేపు ఎర్రా గంగిరెడ్డిని కూర్చోబెట్టి బాబు చెప్పమ్మా అని చెప్పని చక్కగా చెప్పించే ప్రయత్నం చేస్తారు. సరే చెప్తారా, చెప్పకపోతే నార్కోటిక్ అనాలిసిస్కి తీసుకెళ్ళాలి. నార్కోటిక్ తీసుకెళితే వీళ్ళందరూ ఏమేమి జరిగిందో చక్కగా ఆ రోజు గుర్తు తెచ్చుకోనల్లా మళ్ళీ చెప్తారు. అలా చెప్పడానికి అవకాశం ఉంది. మరి అది చేస్తేనే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ పూర్తయింది. అందరూ ఏ కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు, వైఎస్ సునీత దగ్గర నుంచి ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన పాత్రధారుల వరకు ఏం కోరుకుంటున్నారు? ఈ కేసులో న్యాయం గెలవాలి, నిజం తేలాలి అని కోరుకుంటున్నారు. అందుకని ఏం చేయాలంటే ఈ ఎవరైతే ఇందులో ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ నార్కోటిక్ అనాలిసిస్కి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక 2 గంటలో 3 గంటలో విచారణ చేస్తే వాళ్ళ రిపోర్ట్ అంతా ఏం జరిగిందో చెప్పేస్తారు. దాంతో కేసు క్లోజ్ అయిపోతుంది. దీనికోసం మన వ్యయ ప్రయాసాలు, వాళ్ళ వ్యయ ప్రయాసాలు, సిబిఐ ఇన్వెస్టిగేషన్, ఇదంతా కూడా ఒక ప్రక్రియకి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది ఒక అంశం. ఇక ప్రగతి గారు దీంట్లో ఎవరు అస్తి గారు ఉన్నట్లున్నారు, మధు ఉన్నట్టున్నారు. ఈ కేసులో ఈరోజు ఇంకో కొత్త అంశం వచ్చిందండి. పిఏ కృష్ణారెడ్డి అని, వైఎస్ వివేక కేసులో పిఏ కృష్ణారెడ్డి అని ఉన్నాడు. అతను ఏం చెప్తాడు అని అంటే, హత్య జరిగిన రోజున నేను ఉదయాన్నే ఎప్పుడు 5:30కి వెళ్తాను, నేను 5:30కి వెళ్ళేటప్పటికి రంగయ్య పరిగెత్తుకుంటూ వచ్చి సార్ పడిపోయి ఉన్నారని చెప్పాడు. మేము వెళ్ళి చూసేటప్పటికి ఆయన బాత్రూంలో ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, ఆయన పడిపోయి ఉన్నాడు అని చెప్పని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి మీడియాలో కొన్ని ఇంటర్వ్యూలు ఇప్పించి రిలీజ్ చేస్తారు. ఏం చెప్పారు? ఇంత చిన్న గాయం ఉందట, అది చూసి పల్సు పట్టుకొని చూసి చనిపోయాడని నిర్ధారించి లేడు మన సార్ అని చెప్పని ప్రకాష్కి చెప్పాడంట. ఇది ఎలా ఉంది అని అంటే, కాకమ్మ కథలు చెప్తారు కానీ మరీ ఇంతటి కాకమ్మ కథలు చెప్తారని అయితే ఎవరు కూడా ఊహించరు. ఆయన ఏం చెప్తాడు ఫైనల్గా, దీంట్లో వైఎస్ సునీత ప్రమేయం ఉంది అని అంటాడు. అంటే వైఎస్ సునీత ప్రమేయం ఉన్నది అని చెప్పటం కోసం ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఏం చెప్తాడు? అవినాష్ రెడ్డికి సంబంధం ఉందా? లేదు, ఏమో నాకు తెలియదు, ఆయన ఆ రోజు బయట ఉన్నాడు, ఆయన 6:30కి వచ్చాడు, మాకేమీ తెలియదు. ఎవరి మీద అనుమానం ఉందంటే గంగిరెడ్డి మీద కూడా కొద్దిగా అనుమానం ఉందట. అంటే నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు సిబిఐ కానీ లేదా అక్కడికి ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పేది ఏంటి? లోపల బెడ్ పక్కన విపరీతంగా బ్లడ్ ఉంది, లోపల బాత్రూంలో మొత్తం కకావికలంగా బ్లడ్ అయిపోయింది. ఆయన ఏం చెప్పాడు? చిన్న దెబ్బ తగిలిందట. అంటే పిఏ కృష్ణారెడ్డి గారి వయసు ఏమన్నా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయితే పిల్లవాడికి బ్లడ్ ఏందో లేకపోతే ఏందో వాటర్ ఏందో తెలియదు కాబట్టి ఏదో అనుకోవచ్చు. ఆయనకు ఉన్నటువంటి వయసు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల వయసు వ్యక్తికి అది హత్య అనేటువంటిది అర్థం కాలేదు. బ్లడ్ వామిటింగ్స్ అనుకోవాలా, గుండెపోటు అనుకోవాలా, ఏమనుకోవాలి? అంటే ఈయనకి మతి భ్రమించిందా లేకపోతే ఈయన చెప్పి జనాలను మతి పోగొట్టాలనుకుంటున్నాడా? ఇది చాలా తప్పు. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధాలని పదే చెప్పటం. దృశ్యం సినిమాలో ఆగస్టు 2వ తారీఖున వెళ్ళారని చెప్పారు కదా ప్రవచనాలు వినటానికి, రిపీటెడ్గా చెప్పి ఒక కృష్ణుడు అయిపోయాడు, 2వ కృష్ణుడు అయిపోయాడు, 3వ కృష్ణుడు అయిపోయాడు, 4వ కృష్ణుడు అయిపోయాడు, ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి వచ్చాడు 5వ కృష్ణుడు. ఇక తర్వాత ఎంతమంది కృష్ణులు వస్తారో, ఎంతమంది ఈ ప్రవచనాలకు అది చెప్తారో అర్థమే కావట్లేదు. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ వైఎస్ వివేకాకు సంబంధించినటువంటి హత్య విషయంలో సునీత పోరాడేంత వరకు, సునీత నిలబడి పోరాటం చేసేంత వరకు వీళ్ళందరినీ అయితే వదిలిపెట్టదు. మధు గారు లైన్ లో. మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. కృష్ణారెడ్డి ఓ చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చాడు, చూశాను నేను కూడా. ఆ ఇంటర్వ్యూకి ఏదో వస్తే నీ దగ్గరకో నా దగ్గరకో వస్తే పిఏ కృష్ణారెడ్డి చెప్పే దాంట్లో నిజమేంటో అబద్ధమేంటో రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసే పరిస్థితి తీసుకుంటాం కదా. పిఏ కృష్ణారెడ్డికి మహాన్యూస్ ద్వారా ఆయనకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మీరు వస్తే ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలకు తెలవాల్సినటువంటి వాస్తవాలు ఏంటి, ప్రజలకు చెప్పాల్సినటువంటి వాస్తవాలు ఏంటి అనేటువంటి అంశాలని వాళ్ళ ప్రజల క్వశ్చన్లు అడుగుదాం, దానికి ఆయన ఆన్సర్ చెప్తుంది. అందుకని కృష్ణారెడ్డిని ఆహ్వానిద్దాం. మరి వస్తాడో రాడో చూద్దాం. రైట్ మధు. సార్ నేను వస్తాడా రాడా అన్నదానికి ఇప్పుడే ఆన్సర్ నేను చెప్పేస్తాను సార్. మహా న్యూస్కి రావడమా సార్? మొత్తం బండారం అంతా బయటపడిపోతుంది సార్, అది ఓపెన్ సీక్రెట్. ఒక్కసారి సూపర్ ప్రైమ్ టైంలో కృష్ణారెడ్డిని కూర్చోమని చెప్పండి సార్. బండారం ఇంకేం లేదు.
ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అంతా కూడా ఎస్పీటీలోనే బయటపడిపోతుంది. సో రాడు, అందులో డౌటే లేదు. ఇన్ని రోజుల నుంచి ఈ కేసు మీద మహాన్యూస్ ఇంత పోరాటం చేస్తుంది కదా సార్, మరి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నప్పుడు మహాన్యూస్ దగ్గర రావచ్చు కదా, ఎందుకు రాడు? అంటే దానికో లెక్కలు, దానికో క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం సార్, వస్తాడా రాడా అన్నది. సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో అది కౌంటర్ పేరుకు మాత్రమే కౌంటర్ సార్. ఆల్మోస్ట్ అందులో యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు అని ఒకతను ఉంటాడు కదా సార్, ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటది. ఆ పుస్తకంలో పాపాల పుట్ట ఏదైతే చిట్టా ఉంటుందో ఆ చిట్టానే సార్ ఇప్పుడు హైకోర్టుకు సిబిఐ అధికారులు ఇచ్చింది. వాచ్మెన్ గా ఉన్నటువంటి రంగన్న ఆ రోజు రాత్రి తిన్నటువంటి దోశలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు తిన్నది దోశలు దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా బయట పెట్టారు. రైట్, ఏముంది ఈ మొత్తం వాళ్ళు దాఖలు చేసినటువంటి ఆ రిపోర్ట్ లో ఏముంది అంటే చాలా స్పష్టంగా కొన్ని విషయాలు వాళ్ళైతే చెప్పారు. ఈ వివేక హత్య కేసుకు సంబంధించి ఇన్ని రోజుల పాటు ఎందుకని డ్రాగన్ అవుతూ వస్తుంది, ఎందుకు ఇన్ని రోజులు టైం పడుతుంది అంటే వాళ్ళు చెప్పినటువంటి రీజన్ అంటే వాళ్ళు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా స్పష్టంగా చెప్పారు. మాకు సమయం తీసుకుంటున్నాము, అది నిజమే, ఇందులో దర్యాప్తులో సమయం పడుతుంది. ఎందుకు అంటే ఒక్క అవినాష్ అరెస్ట్ అయితేనే ఈ కేసుతో ఫుల్ స్టాప్ పడినట్టు కాదు. దీని వెనుక చాలా పెద్ద కుట్రపూరితమైనటువంటి ఒక ప్రీ ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్ ఉంది కాబట్టి అదంతా బయట పెట్టాలి అంటే కావాల్సినటువంటి పనిని మేము చేసుకుంటూ పోతున్నాము. మమ్మల్ని భయపెట్టినా, మమ్మల్ని బెదిరించినా, మా మీద కేసులు పెట్టిన పరిణామాలన్నీ కూడా ఎదుర్కొంటూ ఈ కేసులో ముందుకు వెళ్తున్నాము. అందుకనే ఇన్ని రోజులు సమయం పడుతుంది అని కోర్టుకు చాలా స్పష్టంగా చెప్పేశారు సార్. ఎందుకు అవినాష్ ఎంపీ అవినాష్ అరెస్ట్ ఏదైతే ఉందో ఆ తరువాత వాళ్ళు సిబిఐ అధికారులు అక్కడితో ఆగకుండా కొంతమంది ఈ హత్య కేసుకు సంబంధించి ముందుగానే, సార్ మళ్ళీ చెప్తున్నాను, ఈ హత్యకు సంబంధించి ముందుగానే తెలిసినటువంటి పెద్ద తలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా ఇందులో లాగబోతున్నాము. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. సిబిఐ అధికారులు వాళ్ళు దాఖలు చేసినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో ఆ కౌంటర్లోనే ఇది రాజకీయంగా జరిగినటువంటి హత్య, ఇందులో సునీత కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, ఎవరు లేరు, ఇది రాజకీయ కోణంలో జరిగినటువంటి హత్య. ఇదంతా బాగుంది, కానీ సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అవినాష్ రెడ్డిని? సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగి మీ ఇష్టం, మీరు మీ ప్రొసీడింగ్స్లో మీరు వెళ్ళండి అని చెప్పని న్యాయస్థానం చెప్పిన తర్వాత ఎందుకని అరెస్ట్కు సంబంధించిన ప్రక్రియ జరగట్లేదంటావు? ఏంటి? కరెక్టే సార్, ఇది కామన్ మ్యాన్ ఇన్ని రోజుల పాటు ఎందుకు అరెస్ట్ అవ్వలేదు, ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అంటే దానికి ఒక్కటే ఆన్సర్ ఏంటంటే సార్, ఇన్ని రోజుల పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులలో అవినాష్ తరపున దాఖలైనటువంటి పిటిషన్లు ఉన్నాయి కదా సార్, ఆ పిటిషన్లు కాదు సార్ రీజన్లు. ఆయన అరెస్ట్ చేయకపోవడానికి ఆ పిటిషన్ కారణం కానే కాదు. వాళ్ళు అందులో సిబిఐ అధికారులు కొన్ని అస్త్రాలను వాళ్ళే ఇచ్చారు. అంటే ఈ కేసుకు సంబంధించి మా ప్రమేయం లేదు అని చెప్పుకుంటూనే అందులోనే కొంత ఇన్ఫర్మేషన్ ని సిబిఐ అధికారులకు ఇచ్చారు. వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, వాళ్ళు చెప్పినటువంటి అందులో చూపించినటువంటి వాళ్ళు చేసినటువంటి అలిగేషన్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి, అంటే రేపు పొద్దున వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఈ మొత్తం కేసులో ఈ మీరు ఏదైతే గతంలో చెప్పారో వాటన్నిటికీ మా దగ్గర ఆన్సర్ ఉంది అని చెప్పడానికి సిబిఐ అధికారులు దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు సార్. దానితో పాటు మరొక కొత్త బ్రేకింగ్ కూడా చెప్పబోతున్నారు సార్. ఏంటి మళ్ళీ ఏం లేదు సార్, అవినాష్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వెకేషన్ బెంచ్ కి వెళ్ళబోతున్నారు సార్ బెయిల్ కోసం. మళ్ళీ బెయిల్ కావాలంటూ కూడా మరి కొత్త పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. మళ్ళీ ఈ వెకేషన్ బెంచ్ ముందు న్యాయ వ్యవస్థలో అసలు ఇన్ని బెయిల్ పిటిషన్లు వేసుకోవచ్చు, వెకేషన్ బెంచ్ కేయచ్చు, రెగ్యులర్ బెంచ్ కేయచ్చు, లేదా సింగిల్ బెంచ్ కేయచ్చు, లేదా డబుల్ బెంచ్ కేయచ్చు, లేదా సుప్రీంకోర్టులో వేయచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పని మామూలుగా ఎవరికి తెలిసినట్లేదు మోదీ. ఇక నుంచి ఇది ఆప్షన్స్ని అందరూ ఫాలో అయితే బాగుండిద్ది. అసలు ఇక ఎవరు అరెస్టులు కావడానికి ఉండదేమో. ఇక కరెక్టే సార్, కరెక్ట్ మీరు చెప్పింది సార్. ఇక్కడ పిఏ కృష్ణారెడ్డి ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నాడు కదా సార్. ఇప్పుడు వచ్చేసి ఈ మొత్తం కేసులకు సంబంధించి నాకేం తెలీదు, దీనికి సంబంధించి నాకు అంతవరకే తెలుసు, మిగతాది ఏం తెలియదు అంటున్నారు. హత్య జరిగిన రోజు తర్వాత అయినా సరే పిఏ కృష్ణారెడ్డి అక్కడే ఉన్నాడు, రంగన్న కూడా అక్కడే ఉన్నాడు కదా సార్. అవును.
మరి రంగన్న చెప్పాడు, ఆ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో సాక్ష్యాలు ఉన్నాయో అయితే రంగన్న చూశాడు మొత్తం అంతా కూడా చెప్పాడు. అవి దానికి పిఏ కృష్ణారెడ్డి చెప్తున్న దానికి ఎందుకు పొంతన వచ్చింది సార్? రంగన్న ఓపెన్ హార్ట్తో చెప్పాడు, అంటే అతనికి ఎటువంటి ఫీలింగ్ లేదు, ఎవరిని కాపాడాలో లేకపోతే ఎవరికి భయపడాలో అవసరమే లేదు. ఇక మొత్తం అతను ఏజ్డ్ అయిపోయాడు కాబట్టి అతను ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు గతంలోనే. ఓకే, అంటే రంగన్న చెప్పిన దాన్ని వాస్తవంగానే మనం చూడొచ్చు. రైట్. కానీ కృష్ణారెడ్డి, పిఏ కృష్ణారెడ్డి ఎందుకని అక్కడ రంగన్న చెప్పిన మాటలకి ఈయన చెప్తున్నటువంటి మాటలకి తేడా కనబడుతుంది సార్, చాలా స్పష్టంగా తేడా కనబడుతుంది. మొత్తం అంతా కూడా ఎవరినో కాపాడడానికి, అంటే ఎవరినో కాపాడే ప్రయత్నం చేయడానికి ఈయనకు చెప్పారా అనే డౌట్ కూడా లేకపోలేదు సార్ ఇందులో. రైట్ మధు. అంటే రంగన్నకు సంబంధించి ప్రస్తుతం ఆయన తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరి ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు. ఏంటి అది? హైదరాబాద్ కి తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చేసారా? షిఫ్ట్ అయిపోయాడా? అంటే ఇక్కడ హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ఇక్కడ ట్రీట్మెంట్ సిబిఐ అధికారులు స్వయంగా ఇక్కడ దగ్గరుండి మరి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. సో అంటే కొంచెం రికవర్, అంటే అక్కడ కొంచెం జరిగింది సార్. స్విమ్స్ డాక్టర్లు కూడా లేదు ఇక్కడే ఉంచండి, ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగానే ఉంది అని చెప్పినప్పటికీ కూడా సిబిఐ అధికారులు మాత్రం లేదు, మేము హైదరాబాద్ కి తీసుకెళ్తాము, హైదరాబాద్ లోనే బెస్ట్, ఇక్కడ ఎందుకు, మేము అక్కడ తీసుకెళ్తామని వాళ్ళు చాలా మెరుగైన వైద్యం అందించడానికి సార్, మెరుగైన వైద్యం కోసమే తీసుకొచ్చారు సార్, ఇంకేమీ లేదనుకోకుండా. ఉంటాయి చాలా వరకు అనుమానాలు ఉండొచ్చు కదా సార్, అనుమానాలు ఉండొచ్చు కదా, అక్కడ ఉంటే ఆయనకు భద్రత ఉంటుందా ఉండదా లేదా అనేటువంటి అనుమానాలతో కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. అనుమానాలే కదా సార్, అనుమానమే ఉంది సార్ డెఫినెట్ గా. ఓకే, మెయిన్ కీలకమైనటువంటి సాక్షి కదా సార్ రంగన్న. అవును. సో రంగన్నను కాపాడుకోవడం సిబిఐకి ఇంపార్టెంట్. ఆయన ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగితే ఈ కేసు కొంత నీరు గారిపోతుంది. రైట్ మధు. ఓకే, శ్రీనాథ్ ఉన్నాడు. శ్రీనాథ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనాథ్. ఏంటి పిఏ కృష్ణారెడ్డి అంటే ఇటీవల, అంటే నిన్న ఆయన ఒక ఇంటర్వ్యూ చూశాను ఈరోజు, చాలా కీలకమైన అంశాల గురించి చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, నేను వెళ్ళాను ఇంట్లోకి, వెళ్ళి చూసేటప్పటికి ఆయన బాత్రూంలో చిన్న దెబ్బ తగిలి ఉంది, ఆయన పల్స్ పట్టుకొని చూస్తే పల్స్ లేడని చెప్పాను. తర్వాత ఒక కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇచ్చాను, అంతే తప్ప ఇంకెక్కడా తన ప్రమేయం కానీ తను ఎక్కడా చెప్పట్లేదు. చివరికి ఫైనల్గా ఇంకొక పర్డ్ ఏం చెప్పాడంటే, వైఎస్ సునీత తన ఇంటికి పిలిచింది, వెళ్ళాను, వెళ్ళినప్పుడు నువ్వు నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పకపోతే మేము ఒప్పుకోము అని తను బెదిరించిందని, అందుకు నర్రెడ్డి తను ఆర్గ్యుమెంట్ చేశానని, ఆ సమయంలో నర్రెడ్డి రాజశేఖరని కృష్ణారెడ్డి కనుక నిజం చెప్పకపోతే నువ్వు ఇరుక్కుంటావు అని నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని అన్నది తన భర్తనని చెప్పని ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చాడు. అంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇరుక్కుంటాడు అని వైఎస్ సునీత చెప్పింది అని కృష్ణారెడ్డి ఇప్పుడు బయటికి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అసలు కృష్ణారెడ్డి పాత్ర ఏంటి, కృష్ణారెడ్డికి సంబంధించి ఎలా చూడాలి? కృష్ణారెడ్డి ఇటీవల కాలంలో హైదరాబాద్ కోర్టులో, సిబిఐ కోర్టులో సునీత మీద విచారణ జరపండి, కేసు తప్పుదోవ పడుతుంది, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి విచారించండి, ఇదంతా కూడా వీళ్ళ కుట్రలో భాగమై ఉంటుందని ఆయన పిటిషన్లు దాఖలు చేయటం వెనక కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటి శ్రీనాథ్? సార్, ఈరోజు కృష్ణారెడ్డి ఏదైతే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తను వెళ్లే సమయానికి చిన్న దెబ్బతో వివేకానంద రెడ్డి బాత్రూమ్ లో పడి ఉన్నాడన్న చెప్పినటువంటి అంశాన్ని మనం చూస్తే, ఆ బాత్రూమ్ కి వెళ్లే దారిలో ఉన్నటువంటి మెయిన్ హాల్లోనే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య చేయబడినటువంటి స్థలం అది. అక్కడ అనేకమైనటువంటి గాయాలతో విపరీతమైనటువంటి రక్తస్రావం జరిగి ఉన్నటువంటి ప్లేస్ ను దాటుకొని బాత్రూమ్ దగ్గరికి కృష్ణారెడ్డి వెళ్ళాలి. మరి కృష్ణారెడ్డి బాత్రూమ్ లో చిన్న గాయంతో పడి ఉన్నటువంటి వివేకను పల్స్ పట్టుకొని చూసా అని చెప్పేటటువంటి కృష్ణారెడ్డికి బాత్రూమ్ కు వెళ్ళక ముందే హాల్లో రక్తపు మడుగులు ప్రవహించేటటువంటి రక్తపుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనపడడం లేదా సార్? ఓకే, మనము హాల్ దాటుకొని బాత్రూమ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో కృష్ణారెడ్డి హాల్లో ఉన్నటువంటి రక్త ప్రవాహాలను దాటుకొని వెళ్లే సమయంలో ఆయనకు రక్తం కనపరాదు. ఆ విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించాడు. అంటే కుట్రను దాపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నటువంటి అంశం, ఆయన హాల్లో జరిగినటువంటి అంశం ఏమీ చెప్పకోకుండా బాత్రూమ్ లో చెప్పినటువంటి అంశాన్ని చెప్పాడు. ఓకే, చిన్న గాయం అని చెప్పాడు, పల్స్ పట్టుకున్నా అంటున్నాడు. పల్స్ పట్టుకొని చిన్న గాయం అని గుర్తించినటువంటి కృష్ణారెడ్డికి వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి బాడీలో ఆ తల దగ్గర అనేకమైనటువంటి చోట్ల అంత పెద్ద
ఆ గాయాలు కనిపించకుండా ఎలా పోతాయి సార్? అవన్నీ చిన్న గాయాలైతే ఇంకా పెద్ద గాయాలంటే ఎలా ఉండాలి? మొండెం తల వేరు తీస్తే అది పెద్ద గాయం అవుతుంది అనేది కృష్ణారెడ్డి యొక్క ఆలోచన ఉండొచ్చేమో సార్. ఓకే, రైట్.